ఈరోజు కూడా ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి మంచి కార్యం ఏవండి, మంచి కార్యము ఎవరు చేసినా అది దేవుని దృష్టికి చాలా ఇష్టమైంది. మంచి కార్యాలు జరిగించేటువంటి వారిని ప్రజలు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. మంచి కార్యాలు మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నటప్పుడు ఎన్ని అడ్డులు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అవి నిలువనేరవు. మంచి జరిగించే వారి పక్షంగా దేవుడు తానే ఉండి కార్యములన్నీ కూడా చక్కపరుచువాడై ఉంటూ ఉన్నాడు. మంచి కార్యములు చేయబోను కొను వారికి దేవుడు ఇరుకులో సైతం విశాలత ఇచ్చేటువంటి వాడు, ప్రతి అడ్డును కూడా తొలగించేటువంటి వాడు. ఆయన తోడుగా ఉండి మంచి కార్యములు జరిగించే వారికి ఆయన తగిన సహాయమును, ఆర్థిక సహాయమును, వనరుల సహాయమును కూడా దేవుడు అందించేటువంటి వాడు. ఇక మంచి కార్యము చేయువారు మనుషుల మీద ఆధారపడకుండా, ధనం మీద ఆధారపడకుండా చేయబూనుకుంటే దేవుడే ఒక్కడు నిలబడినను వెనువెంట వేల మందిని ప్రోత్సాహకరంగా ఇచ్చేటువంటి వాడు. కావలసినటువంటి ధనము, అలాగుననే కావలసినటువంటి వస్తు సామాగ్రిని అంతటినీ కూడా ఆయన అనుగ్రహించేటువంటి వాడు. బైబిల్ గ్రంథములో తమ కార్యములు మాత్రమే కాకుండా ప్రజల కొరకు, దేవుని విషయమై మంచి కార్యములు బూనుకున్నటువంటి అనేక మంది ఉన్నారు. వారి తపన ఏంటి అంటే దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి, దేవుని నామం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి, దేవుని నామము పేరట ప్రజలకు మేలు చేయాలి, ఉపకారం చేయాలి, దాన ధర్మాలు చేయాలి అని అనుకునే ప్రభువు మనస్సు కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు. వారు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి వారై దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయబూనుకుంటారు. హల్లెలూయా. ఏదైనా ఉద్యమం అనేటువంటిది, ఏదైనా ఒక రెవల్యూషన్ అనేటువంటిది ఒక్కడిలో పెట్టినటువంటి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రారంభమై అది అనేక వేల మందిని ఏం చేసింది అంటే ఆ ఉద్యమంలో నడిపించింది. ప్రియులారా, అలాంటి వారిలో నెహెమ్యా కూడా ఒకడు. నెహెమ్యా ఒక సామాన్యమైనటువంటి యోధుడు. నెహెమ్యా గురించి మనము ఎన్నో విషయాలు నేర్చుకోగలం. నెహెమ్యా అనుకూలతలో దేవుని కార్యాలు చేయలేదు, ప్రతికూలమైన పరిస్థితులను దేవుని చేత అనుకూలంగా మలుచుకొని దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు చేసినటువంటి వాడు. హల్లెలూయా. మనం అనుకూలంగా లేదు కదా అని మానేస్తాం, కానీ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకుని చేయగలిగినటువంటి వాడే గొప్పవాడు. అవకాశం ఉంటే అందరూ చేస్తారు, అనుకూలంగా ఉంటే అందరూ చేస్తారు. ప్రతికూలతను అనుకూలంగా మలుచుకొని చేసేటువంటి వాడే గొప్పవాడు. ప్రియులారా, ఈ నెహెమ్యా గురించి, నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా యొక్క చర్యల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా గ్రంథాన్ని వ్రాయించి ఉంచాడు. 2వ అధ్యాయము 18వ వచనం మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము
18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. నాతో వెనుక అందరూ కూడా ఈ మాటలు చెప్పండి. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. హల్లెలూయా. ఏ మంచి కార్యం చేయడానికి, దేన్ని కట్టడానికి అనేటువంటి విషయాలు మొదటి అధ్యాయం అంతట్లో 2వ అధ్యాయము 18 వరకు కూడా ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే ఇజ్రాయేలీల పాప దోషములను బట్టి దేవుడు పర్షియా రాజు అయినటువంటి అర్తహషస్తు రాజు యొక్క బానిసత్వంలోనికి దేవుడు వారిని పంపించేశాడు. అటువంటి వారిలో చిన్నలున్నారు, యవనస్తులున్నారు, నడిప్రాయం కలిగినటువంటి వారందరూ కూడా ఉన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎంతో వైభవమును సంపాదించుకొని అలాగుననే విశిష్టమైనటువంటి దేవుని యొక్క దేవాలయము సొలొమోను మహారాజు చేత నిర్మించబడిన ఆ మందిరము మీదకి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క మహిమ, ఆ మందిరము విషయమై దేవుడు చేసినటువంటి వాగ్దానం ఎంత గొప్పది అంటే, ఇక్కడ చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అన్నాడు. దేవుడు కోరుకున్నటువంటి స్థలం, దేవుడు కోరుకున్నటువంటి పట్టణం, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉండనందు చేత దానిని అన్యజనుల చేతికి అప్పగించేశాడు. అంతేకాదు అక్కడ తన స్వాస్థ్యమైనటువంటి ప్రజల్ని బానిసలుగా అప్పగించేశాడు. కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు అన్నాడు, ఇదిగో నా నిబంధనను గైకొన్నట్లయితే నా సన్నిధి మీ మధ్య ఉంటుంది, మీతో కూడా ఉంటుంది. నా నిబంధనను గైకొనని ఎడల నా సన్నిధి మీ మధ్య నుంచి వెడలిపోతుంది. అప్పుడు మీరు శత్రువులకి బానిసలైపోతారు, శత్రువులు మీ మీద ఏలుబడి చేస్తారు. అంతేకాదు మీ పట్టణాన్ని కాల్చివేస్తారు, మీ ప్రాకారములను కూల్చివేస్తారు, మీ దేవుని మందిరాన్ని వారు పడగొడతారు అని చెప్పాడు. కానీ మనుషుడు ప్రతి విషయములో కూడా బలహీనుడై పాపము వైపు చూస్తూ పాపమునకు లోబడిపోయి దేవునికి విరోధముగా చేసిన ప్రతి పాపమును బట్టి కూడా వారు దేవుని వలనైనటువంటి శిక్షను పొందవలసి వచ్చింది. ఆ తదుపరి వారి కష్టకాలంలో దేవునికి వారు మొర్రపెట్టగా దేవుడు మరలా వాళ్ళను కనికరించి కృప చూపి మరలా పూర్వ వైభవమును దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆయన సేవకుడు తమ్ముడు అన్న ఇదివరకట్లాగా మళ్ళా మామూలుగా అయిపోయాడు అన్న. నేనన్నాను, పక్షిరాజు ఒక 40 సంవత్సరాలు జీవించిన తర్వాత మరలా అది ఒక నూతనత్వాన్ని సంపాదించుకోవడానికి మరి దాని యొక్క కాళ్ళ గోర్లు ఓడబెరుక్కుంటుంది, ముక్కు ఓడబెరుక్కుంటుంది, వెంట్రుకలు కూడా ఓడబెరుక్కుంటుంది. మళ్ళా కొత్తగా వచ్చిన వాటితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. నా జీవితం కూడా అలాంటిదే. నవంబర్ 3వ తారీఖు మర్చిపోలేనటువంటి ఆ రోజు దేవుడు నన్ను
మరణానికి అప్పగించలేదు కానీ ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. హల్లెలూయా. అందుచేత ఈ కొత్త జీవితం అంతా కూడా దేవుని కొరకు ఒక గొప్ప ఒడంబడిక చేసుకోవడానికి, అది ఎంతో ఆత్మీయ జీవితానికి అది ఒక శోధన కాదు కానీ ఒక ఉపయోగకరమైనటువంటి సాధనమైంది. ఇజ్రాయేల్ ప్రజలు కూడా వారు పడిపోయినటువంటి స్థితిలో మరలా వారు మార్పు చెందినటువంటి వారే. ఏం చేస్తూ వచ్చారంటే మరలా బలమైన కార్యాలు చేయడానికి పూనుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పండి నాతో. ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. నాతో చెప్పండి. మనము కట్టుటకు పూనుకొందము రండి. వారి ప్రాకారాలు పడిపోయే వారి మందిరం శత్రురాజుల యొక్క చేతికి అప్పగించబడింది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మరలా అనుకున్నారు, శిథిలమైపోయిన దాన్ని శిథిలమైపోయినట్టు వదిలివేయవద్దు, పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని పోగొట్టుకున్నట్టు ఉండవద్దు. మన అనుభవాలలో పూర్వం మనం కలిగి ఉన్నటువంటి ఆ వైభవాన్ని, ఆ సంతోషాన్ని, ఆ దేవుని యొక్క సన్నిధిని మరలా మనము అనుభవించినట్లు మనము కట్టుటకు పూనుకొందము రండి. ఏమండి, సంఘం ఒకవేళ ఇది వరకు ఉన్నటువంటి స్థితిని కోల్పోయి ఒకవేళ పతన అవస్థలో ఉన్నట్లయితే సంఘంలో ఒక ఉద్యమం రావాలి. అదేంటి అంటే మళ్ళా పూర్వం ఉన్నట్లుగా మనము ఆ యొక్క దేవుని సన్నిధిని కలిగి ఉందాము రండి, పడిపోయిన ఆత్మీయ జీవితాలు కట్టుకుందాము రండి, దిగజారిపోయినటువంటి ఉజ్జీవాన్ని మనము పురికొల్పుకుందాము రండి అని ఒక్కడు దేవుని యొక్క సహాయమును పొందుకొని అనేక మందికి పిలుపునిచ్చాడు. ప్రియులారా, ఆదిలో ఇలాంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటుంటాం. అబ్రహాము ఒక్కడితో దేవుడు మాట్లాడాడు. అప్పటికే అతనికి చాలా పెద్ద కుటుంబం ఉంది. ఆ ఒక్కనితో మాట్లాడినటువంటి మాట కుటుంబానికి చెప్పినప్పుడు కుటుంబం అంతా కూడా దేవుడు అతనికి ఇచ్చిన మాటకు లోబడి అతనితో వారు ప్రయాణాన్ని కొనసాగించారు. అటువంటి పరిస్థితులలో వారు ఏం చేయవలసి వచ్చిందంటే వారి బంధువులను, వారి యొక్క స్వజనమును, వారి యొక్క సొంత ఊరును కూడా విడిచిపెట్టవలసి వచ్చింది. కొన్నిసార్లు దేవుని యొక్క దర్శనము మేరకు మనం నడుచుకోవాల్సి వచ్చినప్పుడు వాటిని వదులుకోవాలి. ఆ సమయంలో మనకుండే పనులను వదులుకోవాలి. ఆ సమయంలో మనకుండేటువంటి సుఖ సౌఖ్యాలను వదులుకోవాలి. ఆ సమయంలో మనకుండేటువంటి కొన్ని బాంధవ్యాలను కూడా వదులుకోవాలి. కనుక ఏదైనా కలిసి మనము చేద్దాము అని అనుకున్నటప్పుడు అందరిలో ఏక మనసు, ఏక భావము ఉండాలి. నెహెమ్యా పర్షియా సామ్రాజ్యములో అత్తహసస్తు రాజుకు గిన్నె అందించువాడుగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది యెరూషలేము నుంచి అక్కడికి వచ్చారట యూదులు. వారిని అడిగాడంట నెహెమ్యా, మన దేశం ఎలా ఉంది, మన పట్టణం ఎలా ఉంది? మనం అడుగుతుంటాం కదా, ఎవరైనా ఒకవేళ ఉద్యోగరీత్యా, ఇంటర్వ్యూ రీత్యా మనం విశాఖపట్నంలో ఉన్నాం, కాల్ లెటర్ వచ్చింది అని ఒకవేళ మనం ఉన్నామని తెలిసి మన దగ్గరకు వచ్చారనుకో, మనం ఏమంటాం? మన ఊరి వారు ఎలా ఉన్నారు, లేకపోతే ఫలానా వ్యక్తి ఎలా ఉన్నాడు, ఫలానా కుటుంబం ఎట్లా ఉంది, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అడుగుతూ ఉంటుంటాం. ఏదైనా ఒక గొప్ప సంగతి
ఉంది అనుకోండి, చాలా సంతోషం అని అంటాం. ఏదైనా బాధాకరమైనటువంటి విషయం, పలానా వ్యక్తి చనిపోయాడు, లేకపోతే పలానా నష్టం జరిగింది, లేకపోతే పలానా పంట చేతికి రాలేదు, మన ఊరి వారు ఎంతో బాధపడుతున్నారు అని అంటే మనం కూడా ఏం చేస్తూ ఉంటుంటాం చెప్పండి? బాధపడుతూ ఉంటాం. కారణం ఏంటి చెప్పండి? మన బంధువులు, మన పట్టణము, మన గ్రామము, మన ప్రజలు అనేటువంటి ఒక భావన మనలో ఉంది. మనము ఏమండి ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా అందరినీ ఉద్దేశించి చెప్పాలి అంటే మనము అనే మాట వాడతాం. ఇందులో ఎవరినైనా విడదీయగలమా? ఎందుకంటే ఇది ఒక కుటుంబం, ఎందుకంటే ఇది ఒక సంఘం. ఈ సంఘ పరిధిలోనికి మనం వచ్చేటప్పటికి నేను అనేటువంటి వ్యత్యాసముతో ఏ వ్యక్తి కూడా ఒక్కడిగా ఉండడు, కానీ మనము అనేటువంటి ఉద్దేశముతో అందరము కలిసి ఉండాలి. కనుక ఈ నెహెమ్యా అడుగుతూ ఉన్నాడు, ఎలాగుంది మన పట్టణం అంటే? ఏముంది, ఇంకా ఏమీ లేదు. ముసలోళ్ళని ముత్తుకోళ్ళని అందరినీ వదిలేశారు శత్రువులు. యవనస్తుల్ని, చిన్నపిల్లల్ని, నడిప్రాయం కలిగినటువంటి వారిని అందరినీ కూడా పట్టుకుపోయారు. అంతేకాదు ప్రాకారములు పడగొట్టబడినవి, దేవుని మందిరం శిథిలావస్థలో ఉంది అని వినగానే నెహెమ్యా హృదయంలో చాలా వేదన ప్రారంభమైంది. ఏమండి, ఎప్పుడైనా సరే ఒక దైవికమైనటువంటి మనసు కలిగినటువంటి వానికి ఈ రకమైనటువంటి చింతన ఉంటుంది. దేవునికి ఇంత అవమానం కలిగిందా, మన పట్టణానికి ఇంత అవమానం కలిగిందా, మన ప్రజలు ఇంత అవస్థ పడుతున్నారా, ఇలా చూడండి అని నెహెమ్యా చింతాక్రాంతుడై ఏం చేశాడట? ఉపవాసం ఉన్నాడట. ఎవరో చెప్పలేదు ఉపవాసం ఉండు అని. తనంతట తానే, ప్రభా ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో తల ఎత్తితే ఎట్లా అని తనొక్కడే, నేను ఒక్కనే చేయగలనా, 10 మందిని పిలిచి ఏం చేద్దామని ఆలోచన చేసి, ఒకవేళ చేద్దామంటే చేద్దాం, మీ అందరి ఇష్టం అయితే లేకపోతే లేదు అని నెహెమ్యా అనలేదు. నా వంతుగా నేను దేవునికి ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యాలు చేయకుండా ఉంటాడా? ఒక్కడిని 1000 మందిగా చేయకుండా ఉంటాడా? ఏమంటే 100 మందిని 10,000 మందిగా చేయకుండా ఉంటాడా అని విశ్వాసముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో, మనసులో చింత, శరీరంలో ఆ కళ తప్పిపోయింది, ముఖమంతా కూడా వికారంగా ఉంది. రాజుగారికి ద్రాక్షరసం అందించడానికి, గిన్నె అందించడానికి వెళ్తూ ఉన్నటప్పుడు ఏ ఒక్కడు కూడా రాజు యొక్క మనోభావానికి భంగం కలిగేటట్లుగా అట్లా ప్రవర్తించకూడదు. అలా ఉంటూ ఉన్నటువంటి నెహెమ్యాని రాజుగారు చూసి, ఏం జరిగింది నెహెమ్యా, ఎప్పుడు నువ్వు ఎలా లేవు, ఒంట్లో బాగాలేదా, మనసులో బాగాలేదా అని అడిగితే అప్పుడు నెహెమ్యా చెప్పాడట. ఏమని? అయ్యా, నా దేశం, నా ప్రజలు, నా దేవుని మందిరం పాడైపోతూ ఉన్నటప్పుడు నేను ఇక్కడ ఎలా సంతోషంగా ఉండగలను? ఏం జరిగింది నెహెమ్యా అని అంటే, అయ్యా ఇగో తమరి కింద ఉన్నటువంటి ఆ రాజులు మా దేశాన్ని ఇట్లా చేస్తారు. ఓకే, నువ్వేం చేయాలని అనుకుంటున్నావు అంటే నెహెమ్యా చెప్పాడు, అయ్యా మీరు సెలవిస్తే నేను వెళ్ళి నా దేవుని మందిరాన్ని కట్టుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో కుటుంబాలు పాడైపోతున్నా, వ్యక్తిగత జీవితాలు పాడైపోతున్నా, ఎవరికి విసారం ప్రసారం లేదు. కుటుంబాల్లో కార్యాలు జరగకపోయినా 3 పూట్ల తినేసి హ్యాపీగా ఉంటున్నారు. మన పరిస్థితుల్లో ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. ఇలాంటి మాటలు చెప్పవలసి వస్తూ ఉన్నందుకు నేను చాలా చింతిస్తున్నాను, సిగ్గుపడుతున్నాను. లోపమంతా కూడా మనలోనే ఉంది ప్రియులారా. ప్రభు తన కార్యాలు చేయడానికి ఆయన అసమర్థుడు కాదు, కానీ అసమర్థులుగా ఉంటున్నటువంటి మన వల్లనే దేవుని యొక్క కార్యాలు మన కుటుంబాల్లో
జరగట్లేదేమో, పడిపోతున్న ఆత్మీయ స్థితిని తిరిగి కట్టుకోలేనందుచేత అక్కడ వైభవం లేదేమో, అక్కడ ఆరాధన లేదేమో, అక్కడ సంతోషం లేదేమో, అక్కడ సమాధానం లేదేమో, పోతే పోనీలే అన్నట్లుగా వదిలేస్తున్నారు తప్ప, ఏమండి, పట్టుదలగా బాధ్యత వహించి మనం పూనుకొందము రండి. ఏం చేయడానికి? కట్టుటకు పూనుకొందము రండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో కుటుంబం అంతా కూడా ఆలోచన చేసి ఎలా ఉంటే ఎట్లా, రండి ఈసారి మన కుటుంబ ఆరాధన స్టార్ట్ చేద్దాం, ఇద్దరం ఉన్నాం, ముగ్గురు ఉన్నాం. ఎందుకు జరగవు దేని కార్యాలు? ప్రార్థిస్తే దేవుడు చేస్తానని అన్నటప్పుడు దేవుని కార్యాలు ఎందుకు జరగవు? రండి రండి అని ఒకరినొకరు పిలుచుకొనకపోతే కార్యాలు ఎట్లా జరుగుతాయి? కనుక ప్రియులరా, ఎప్పుడైతే రాజుగారు నెహెమ్యాకి సెలవిచ్చారో నెహెమ్యా బయలుదేరాడు. అంత మాత్రమే కాదు, నెహెమ్యా ఇక్కడి నుంచి కొంతమందిని తీసుకుని వెళ్ళు, దారి పొడుగున ఈ పర్షియా నుంచి నీవు యెరూషలేముకు వెళ్ళే వరకు కూడా మార్గ మధ్యంలో నీకేమైనా కలప కావాలా, మ్రానులు కావాలా, ఇంకేమైనా కావాలా, నేను తాకిదులు రాయించి ఇస్తాను. నువ్వు వెళ్తున్న మార్గంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా, పట్టణస్తులందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా నువ్వు కోరుకున్నవి నీకు ఇచ్చేటట్లుగా నేను ఆజ్ఞాపిస్తాను అని రాజు సెలవిచ్చాడు. దీనికి గల కారణం ఏంటో తెలుసా? అతడు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ప్రార్థనలో కన్నీళ్లు కనుమరుగైపోవుట అసాధ్యము. కనుక నెహెమ్యా ప్రార్థన అనేక మందిని కదిలించింది. మనము కట్టుటకు పూనుకొందాము రండి. మంచిదే కదా, మన దేవుని మందిరం బాగుంటే మనం బాగుంటాం, మన పట్టణం బాగుంటే మనం బాగుంటాం, మనమందరం ఒక చోట ఉంటే బాగుంటాం, మనమందరం కలిసి పని చేసుకుంటే బాగుంటాం అని వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ మంచి కార్యము చేయుటకై వారు బలము తెచ్చుకున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. బలం తెచ్చుకోవడం అంటే ఏంటి చెప్పండి? లేదు, ఈ విషయంలో ఇంకా రాజీ పడే పని లేదు, వెనుకకు తిరిగే పని లేదు, చేద్దామంటే చేద్దామంతే అని వాళ్ళందరూ కూడా ఈ మంచి కార్యము చేయుటకై వాళ్ళు బలము తెచ్చుకొనిరి. హల్లెలూయా. మన జీవితాలను దేవునిలో కట్టుకోవడం మంచి కార్యమా, చెడు కార్యమా? ప్రార్థనలో దిగజారిపోతున్నటువంటి మనం మరలా ప్రార్థన ప్రారంభించడం మంచి కార్యమా, చెడ్డ కార్యమా? చెప్పండి. కనుక నీ జీవితంలో ఒక మంచి కార్యం అంటూ ఏదన్నా ఉన్నది అంటే, నువ్వు ఎవరికి ఏదో ఇచ్చావు, దేవునికి ఏదో ఇచ్చావు అన్నది పక్కన పెట్టి, కానీ ముందు నీ జీవితాన్ని మంచిగా కట్టుకోవడమే నువ్వు చేసుకునే మంచి పని. ఆ తర్వాత మిగతా మంచి పనులు చేయి. అన్ని మంచి పనులు చేసేస్తున్నానని చెప్పి జీవితాన్ని మంచిగా కట్టుకోకుండా నీ జీవితం కంపుగా ఉంటే ఈ మంచి కార్యాలన్నీ కూడా సువాసన తెచ్చిపెట్టవు. హల్లెలూయా. మంచి మనలో నుంచి ప్రారంభం అవ్వాలి. కనుక ప్రియులారా, ఈ మంచి కార్యము చేయుటకై వాళ్ళందరూ కూడా ఏం చేశారట? బలము తెచ్చుకున్నారట ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నెహెమ్యా ఏం చేశాడు అంటే, పడిపోయినటువంటి గోడలను కట్టాడు. ఈ గోడలు కట్టడానికి గల కారణం ఏమిటి అంటే, నెహెమ్యా దుఃఖపడ్డాడు, ప్రార్థించాడు. రాజు అనుమతితో తన దేశానికి ఒక గవర్నర్గా వెళ్ళి అక్కడ కార్యములు చేయబూనుకున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఒక మంచి పని చేసేటప్పుడు వ్యతిరేకతలు ఎన్నో ఉంటుంటాయి. ఏమండి, చాలా మంది ఉంటుంటారు, ఇండియాలో కానీ భారతదేశంలో కానీ
కొన్ని పీతలు తీసుకొచ్చి ఏమండి ఒక బకెట్లో పడేస్తే దానికి మూతెట్టని అవసరం లేదంట. మూత పెట్టనవసరం లేదట. ఎందుకో తెలుసా అండి? ఏ పీత అయినా తప్పించుకుని పారిపోదాం అనుకుంటే కింద ఉన్న పీత లాగేస్తుంటుంది కిందకి. అందుచేత మూత ఎట్టని అవసరం లేదు. ఏమండి ఒకరిని తప్పించుకునేవాడిని కానీ లేకపోతే ఒకడు బయటికి వెళ్ళి ఇంకొకరిని బయటికి లాగుదాం అనుకునేటువంటి పరిస్థితి కానీ నేటి సమాజంలో లేదు. ఒక మంచి కార్యం చేయబూనుకుంటే దాని వెనకాతల ఎంతో మంది ఎన్నో పేర్లు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు. నువ్వు ఒక్కడివే చేయాలా? నీకు ఒక్కడికే ఇదా? వాళ్ళు చేసుకుంటారులే ఏమండి అనేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా. మార్గ మధ్యంలో ఎవరైనా ఒకవేళ యాక్సిడెంట్ అయి పడిపోయారా అనుకోండి, మనకెందుకు వచ్చింది అని చెప్పి చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనసు ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఆగి సహాయమును చేస్తారు. కనుక నెహెమ్యా కాలంలో నెహెమ్యాకి అన్నీ అనుకూలంగా లేవు, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మనం చూసినట్లయితే సన్బలటు, టోబియో వంటి శత్రువులు తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అలాగుననే ప్రాణహాని తలపెట్టినటువంటి పరిస్థితులలో నెహెమ్యా ఒక చేతితో యుద్ధం చేసి మరొక చేతితో పనిచేస్తూ ప్రజలను సమకూర్చి ఆ రోజుల్లో ఆ ప్రాకారాన్ని పూర్తి చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందామంటే ఈ లోపలనే ఏదో గొడవ పెట్టేస్తాడు ఇంట్లో సాతానుగాడు. ఆధ్యాత్మికంగా ఎదుగుదాం అనుకున్న సమయంలోనే ఏదో ఒక్క శోధన వచ్చి పడతా ఉంటుంటుంది. అయినా మానకూడదు. హల్లెలూయా. పోరాటము చేయాలి, ప్రార్థన కూడా చేయాలి. పోరాటము చేయాలి, దేవుని యొక్క పని కూడా చేయాలి. ఇలా చిన్న ఆటంకం అయితే, చిన్న అవసరత ఏర్పడితే ఏమండి ఇంకా ఇట్టే దేవుని యొక్క కార్యాలను వాళ్ళు మర్చిపోతారు. దేవుని యొక్క కార్యములకు దూరం అయిపోతూ ఉంటుంటారు. అది ప్రభు బల్ల కానివ్వండి, మిగతా ఆదివారం కానివ్వండి, లేకపోతే ఒక ఇంటి దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి కూడిక కానివ్వండి, ఒక విజిటింగ్ కానివ్వండి, ఎవరి ఇష్టం వాళ్ళదే. కానీ ఇది దేవుని యొక్క కార్యము అనేటువంటి ఆలోచన లేకుండా పోతా ఉంది. ప్రియులరా, ఇలాగున వ్యతిరేకతల మధ్య కూడా భక్తిని కొనసాగించాడు. తన వ్యక్తిగత భక్తి మాత్రమే కాదు, కొన్ని వందల మందిని నడిపిస్తూ ఉన్నప్పుడు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ప్రాణహాని ఉన్నదని తెలిసి కూడా ఒక చేత్తో పనిచేస్తూ ఏమండి ఒక చేత్తో ఆయుధాన్ని ధరించి వారు యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టారట. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, అనేక శోధనలను మనం సహించి, అనేక శ్రమలను సహించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపవలసి ఉంది. క్రైస్తవ మార్గం అంత విశాలమైన మార్గం కాదు, ఇది ఇరుకైన మార్గం, ఇది శ్రమల మార్గం, ఇది శోధనల మార్గం. దీన్ని దాటుకుని వెళ్ళినటువంటి వానికే గొప్ప మహిమానందం ఉంది ప్రియులరా. అంతేగాని ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోయి ఏడ్చేవాడికి ఎలాంటి భవిష్యత్తు అనేటువంటిది ఉండదు. యేసు నామములో వాటిని అనగదొక్కుతూ ఉన్నటువంటి వాటి మీద విజయాన్ని మనం ప్రకటించుకుంటూ సాగిపోతే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నెహెమ్యా ఏం చేశాడు అని చూసినట్లయితే కేవలం యెరూషలేము యొక్క భౌతికమైనటువంటి గోడల్ని కట్టాడా? మందిరం బాగుండాలని చెప్పి దీన్ని సుందరంగా తీర్చిదిద్దుకొని
పుట్టి పెట్టుకుని మంచి రంగులు వేసుకుని మంచి లైటింగ్ పెట్టుకుని టైల్స్ వేసుకుని ఏసీ పెట్టుకొని ఉంటే అది దేవునికి ఇష్టమైన మందిరం అయిపోద్దా? ఇది బాగుంది కాబట్టి మనం బాగున్నాం అని అనుకోవడానికి బాగుందా? ఉంటుందా? కానే కాదు ప్రియులారా. ఇది ఎలాగున్నా కానీ మన హృదయం అనేటువంటి మందిరం దేవునికి ఇష్టంగా ఉంటే అదే కోరుకుంటాడు దేవుడు. హల్లెలూయా. అందుచేత నెహెమ్యా కేవలం భౌతికమైనటువంటి గోడలనే కాకుండా ఈ అప్పటి కాలంలో ఉన్నటువంటి యజ్రాతో అలాగే జెరుబ్బాబేలు అనేటువంటి వారితో ఏం చేశాడు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివించాడంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా పాపములు ఒప్పుకోవాలి అని, ఏమండి, మరి ఒక ఆజ్ఞలను పాటించాలి అని, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అని, విదేశీయులతో వివాహ సంబంధాలు అనేటువంటివి పెట్టుకోకూడదు అనేటువంటి సంస్కరణలు కూడా చేశాడు. అర్తహషస్తు రాజు నెహెమ్యాను ఒక గవర్నర్గా పంపించినప్పుడు గవర్నర్గా తనకొచ్చేటువంటి జీతాన్ని కూడా యెరూషలేము యొక్క కోట గోడలు కట్టడానికి దాన్ని వాడుకున్నాడట ప్రియులరా. హల్లెలూయా. హల్లెలూయా. అంత త్యాగశీలి అయినటువంటి వాని యొక్క హృదయంలోంచి వచ్చినటువంటి ఆలోచనకి దేవుడు మద్దతు పలికాడు. దేవుడు కూడా ప్రజల చేత మద్దతుని పలికించాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే అది దేవునికి ఇష్టమైన కార్యం కనుక, వాళ్ళు చేసేటువంటిది ఒక మంచి పని కనుక నెహెమ్యా గ్రంథంలో మనకి ప్రాముఖ్యంగా కనిపించేటువంటిది ఏంటి అంటే ప్రార్థన, ప్రయాస మరియు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము వాళ్ళ చేత అసాధ్యము అని అనుకున్నటువంటి కార్యాలను దేవుడు సాధ్యం చేసి చూపించాడు. హల్లెలూయా. ప్రియులరా, దేవుడు మందిరము అలనాటి ప్రజలకు ఎలాగున ఆ దేవుని మందిరముగా అది ఉందో, ఈ దినమున దేవుని మందిరం అంటే మన హృదయమే. ఇది ఎలాగుంది? ఇది పడిపోయిందా? ఇది కూలిపోతుందా? ఇది బీటలు వారిందా? దీని నిండా చెత్త ఉందా? దీంట్లో ఎవరైనా ఆక్రమించారా? ఇది ఎవరి స్వాధీనంలోనైనా ఉందా? ఇది పతనమైపోద్దా? నరకానికి వెళ్ళిపోద్దా? ఇలాంటి పరిస్థితులు మనము చూసుకొని ఒకవేళ ఇది పాడైపోయే స్థితిలో ఉంటే మనం ఏం చేయాలి చెప్పండి? దాన్ని కట్టుకోవాలి తిరిగి. హల్లెలూయా. 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 ఆటలో ఏదో కంప్లైంట్ వచ్చింది అనుకోండి, నీకు తెలిసిపోద్ది, ఏంటి నలతగా ఉంది, లోపల ఇబ్బందిగా ఉంది, అర్రే ఏదో ప్రాబ్లం తలనెత్తినట్టుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? బాగు చేసే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం బాగైతే తప్ప మనకి బ్రతుకు లేదేమో, మనకు ఆయుష్ లేదేమో, మనం బ్రతకలేమేమో. కాబట్టి పాడైపోతున్న దాన్ని బాగు చేసుకుంటేనే అది మరలా కొంతకాలం అది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాలను కూడా మనం కట్టుకోవాలి, మన సంఘాన్ని కూడా మనం కట్టుకోవాలి. మన పతనమైపోతున్నటువంటి స్థితిని మనం ఏం చేయాలి అంటే బాగు చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. 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 బైబిల్ గ్రంథంలో ఈ నెహెమ్యా గ్రంథము ఒక చరిత్రను తెలియజేసేటువంటి పుస్తకం. చరిత్రలో ఉన్నటువంటి విషయాలను ఎవరు కూడా కాదు లేదు అని అనలేరు. అలాగే మరి ఏ ఇతర గ్రంథాలలో లేనటువంటి భూమి మీద ఉన్నటువంటి దేశముల పేర్లన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అంటే భూమి యొక్క చరిత్ర బైబిల్ గ్రంథానికి వేరుగా లేదు, బైబిల్కి వేరుగా భూమి యొక్క చరిత్ర లేదు. భూమి మీద ఏం జరుగుతుందో బైబిల్లో ఉంది, బైబిల్లో ఏం జరిగిందో అది భూమి మీద జరిగింది పిల్లలు. సరే, అప్పటి కాలంలో పర్షియా అని చెప్పబడుతూ ఉండేది ప్రియులరా. అయితే బైబిల్ గ్రంథంలో మనం పర్షియా యొక్క వివరణ చూస్తే ఈ పర్షియా దేశమునకు
ఆధునిక ఆధునికమైనటువంటి పేరు ఏంటి అంటే ఇప్పుడు పిలువబడుతున్నటువంటి ఇరాన్. ఇప్పుడు పిలువబడుతున్నటువంటి ఇరాన్ పట్టణము ఒకప్పుడు పర్షియా దేశముగా పిలువబడుతూ ఉండేది. ఈ పర్షియా దేశము నుంచే ఆర్యులు అనబడినటువంటి వారు భారతదేశానికి వచ్చారు. వాళ్ళే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వేద పండితులు. ఈ వేద పండితులు ఈ దేశం వారు కాదు, వాళ్ళు పర్షియా దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఈ దేశం మాది అంటున్నారు. కనుక ఇదంతా కూడా చరిత్రలో ఉన్నటువంటి విషయం. అయితే ప్రియులరా, ఈ పర్షియా అని పిలువబడేటువంటి దేశానికి ఇరాన్ అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చిందంటే 1935వ సంవత్సరంలో ఈ పేరు వచ్చింది ప్రియులరా. మరి ఈ పర్షియా అనేటువంటి దేశం చూడండి, నైరుతి ఆసియాలో ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం. హల్లెలూయా. ఈ పర్షియా లేకపోతే ఇరాన్ అనేటువంటి పేరు బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా మనకి 29 సార్లు కనబడుతుంది. 29 సార్లు ప్రస్తావించబడింది. ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథం, ఎస్తేరు, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలలో ఎక్కువగా ఈ పేరు మనకి కనబడుతుంది. పర్షియా రాజు కోరేషు యొక్క ఏలుబడిలో అని కూడా మనకి తెలియచేయబడతా ఉంటుంటుంది. కనుక ఆ పర్షియా రాజు అర్తహస్తు కోరేషు వారి యొక్క పరిపాలనలో పడిపోయిన దేవాలయాన్ని తిరిగి మళ్ళా కట్టుకున్నాడు. హల్లెలూయా. ఇది కట్టుకోవడం అనేటువంటిది దేవుని యొక్క దృష్టిలో మంచి కార్యమని తలంచి మనల్ని మనం బాగు చేసుకోవడం మంచిది, ఇంకా శిథిలమైపోతామేమో. మనల్ని మనం పునరుద్ధరించుకోవడం మంచిది, ఇంకా దిగజారిపోతామేమో. అందుచేత దిగజారిపోతున్నటువంటి స్థితిని అంచనా వేసి మరలా వారు తిరిగి కట్టుకున్నారు. హల్లెలూయా. ఒకవేళ మరీ మనం అంత ఇంకా లేవలేని పతన స్థితికి వెళ్ళిపోతే మనం ఇంకా లేవలేమేమో, కానీ కొంచెం మనం కట్టుకోగలము అన్నటువంటి పరిస్థితి ఉన్నటప్పుడు మనల్ని మనం కట్టుకోవాలి. మళ్ళీ పునరుద్ధరించబడాలి మన ఆత్మీయ జీవితం. ప్రార్థన ప్రారంభం అవ్వాలి, వాక్యం చదవడం ప్రారంభం అవ్వాలి, కుటుంబంలో ఐక్యత సమాధానం రావాలి, కుటుంబ ప్రార్థనలు కూడా జరగాలి, మళ్ళా ఉపవాసం ప్రారంభించాలి. ఆదిలో ఉండేటువంటి ఆ ఉజ్జీవాన్ని తిరిగి మళ్ళా పొందాలి అంటే ప్రార్థన ద్వారా మాత్రమే అది సాధ్యమవుతా ఉంది ప్రియులారా. కనుక ఈ 1935వ సంవత్సరంలో చూడండి, అప్పటి పాలకుడైనటువంటి రెజాషా సహ్లావి అనేటువంటి రాజు ఏం చేశాడు అంటే ఈ దేశానికి ఇరాన్ అనేటువంటి పేరు పెట్టాడు ప్రియులారా. కనుక భౌగోళిక ప్రాంతంలో మనం చూస్తే ప్రాచీన పర్షియా సామ్రాజ్యం ప్రస్తుతం ఇరాన్తో పాటు ఇరాకు, టర్కీ మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలను కూడా కలిగి ఉంది. ఇదంతా కూడా ఒకప్పుడు ఒక బబులోను చెర అన్నారు, పర్షియా చెర అన్నారు. కనుక యెరూషలేము నుంచి కొంతమంది యూదులు ఈ ఇరాన్, ఇరాకు, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలకు వాళ్ళు బానిసలుగా వెళ్ళవలసి వచ్చింది. ఆ ప్రాంతాల్లో సైతం వారు మళ్ళా దేవునికి ప్రార్థన చేసి స్వదేశానికి వచ్చి వాళ్ళు మళ్ళా వారి యొక్క దేవుని మందిరాన్ని కట్టుకున్నారు పిల్లలు. ఈ రోజున మనం ఆలోచన చేయవలసినటువంటిది ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని మనమే కట్టుకోవాలి. అది బీటలు బారిందా, పతనమయ్యే స్థితిలో ఉందా, శత్రువుడు దాన్ని ఆక్రమించాడా, స్వాధీనపరుచుకున్నాడా, దాన్ని లొంగ తీసుకుంటాడా, దాన్ని నాశనం చేస్తాడా, జీవిత బందీని చేసేస్తాడా? కాదు కాదు, దేవా మమ్మల్ని విడిపించు, మేము నీతో ఉండాలి, నీవు మాతో కూడా ఉండాలి అని వాళ్ళు ఆలోచన చేసినటువంటి వారై మనము కట్టుటకు పూనుకొందము రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆగిపోయిన కార్యాలు, ఆగిపోయినటువంటి ఉజ్జీవం మరలా మనము ఏం చేద్దాము, దాన్ని కలుగు చేసుకుందాం అని వాళ్ళు ఆలోచన చేస్తారు. నిజమే కదండి. మనం ఎక్కడ దిగజారిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో తెలుసుకొని దాన్ని మళ్ళీ తిరిగి కట్టుకోగలిగితే మరింత పతనం ఏర్పడకుండా ఉంటుంది.
అందుచేత ఇల్లు ఎవరైనా బీటలు వారింది కదా అని దాన్ని వదిలేస్తారా? దానికి మరమ్మత్తు చేస్తే అది కొంతకాలం పనిచేస్తుంది. ఎవరైనా బండి బోరుకొచ్చిందని చెప్పి వదిలేస్తారా? దాన్ని చేయించి మరి కొంతకాలం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా బట్టకి మరక అందుకుంది కదా అని పారేస్తారా? మాసిపోయింది కదా అని పారేస్తారా? వారు పారేయరు. దాన్ని శుభ్రం చేసుకుని మళ్ళా ఉంటారు. అంతెందుకు దేవుని ప్రజలను కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని దృష్టిలో వాళ్ళు కూడా పిల్లల్లాంటి వారే. మన పిల్లవాడు వాడు వయసు వచ్చి అమ్మ నాకు 1 అవుతుంది 2 అవుతుంది అని వాడంతట వాడు తెలుసుకుని వాడంతట వాడుగా ఆ కార్యక్రమాలు జరిగించినంత వరకు కూడా వాడు చిన్నపిల్లవాడుగా ఉన్న సమయంలో ఎక్కడ పడితే అక్కడ వాడు 1, 2 చేస్తూ ఉంటాం. వాడిని చూసి తల్లి ఒరే నీ దగ్గర కంపోతుందిరా, నువ్వు నా దగ్గర రాకరా అని తీసుకెళ్ళి చెత్తకుండీలో పడేస్తుందా? వాడిని పడేది కదా. వాడిని శుభ్రం చేసి మళ్ళీ ఏం చేస్తుంది తల్లి? హత్తుకుంటుంది, ముద్దులాడుతుంది. అలాగే దేవుని యొక్క ప్రజలను కూడా దేవుడు శుభ్రపరిచి బాగు చేసి ఆయన ఏం చేయాలనుకున్నాడు? మరలా తన ప్రేమను పంచి ఇవ్వాలని అనుకున్నాడు. ఈరోజు నెహెమీయా యొక్క చర్య మనం ముందు ఉంది. ఈ మంచి కార్యము చేయుటకై వారు బలము తెచ్చుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నెహెమీయా పిలుపు అందుకున్నటువంటి ప్రజలు నెహెమీయాతో సహకరించారు. ఈ దినాన్ని సంఘముగా దేవుని యొక్క సేవకునిగా ఆయన మన యొక్క ఉజ్జీవం కొరకు, ఆయన మన యొక్క ఏమండి అభివృద్ధి కొరకు ఆలోచన చేస్తూ ఈ కార్యాలు జరిగించు అని నాతో చెప్పినప్పుడు, అది నేను మీతో చెప్పినప్పుడు మనము బలము తెచ్చుకొని మంచి కార్యము చేయుటకే పూనుకుంటే దేవుని నామాన్ని సమాజంలో మహిమకరంగా ఉంచగలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకపోతే మన దిగజారిపోతున్న పరిస్థితి దిగజారిపోయినట్టే ఉంటుంది. పతనమైపోతున్నటువంటి పరిస్థితి పతనమైపోతున్నట్టే ఉంటుంది. అది తిరిగి మళ్ళా కట్టుకోలేనంత శిథిలావస్థకు వెళ్ళిపోతుందేమో. కనుక అవకాశం ఉంది కట్టుకోవడానికి. దేవుని ప్రోత్సాహం ఉంది, దేవుని సహకారం ఉంది. మనం కట్టుటకు పూనుకొని ఎడల దేవుడే సహాయం చేస్తాడు. ఈ మంచి కార్యం చేయడానికి మనం తలపెట్టినటువంటి వారమైతే దేవుడే మనకి సహాయం చేస్తాడు. కనుక మన సంఘాన్ని కట్టుకుందాం, మన సమాజాన్ని కట్టుకుందాం, మన కుటుంబాలను కట్టుకుందాం, మన వ్యక్తిగత జీవితాన్ని కూడా కట్టుకుందాం. మళ్ళా దేవుని మహిమ దిగి వస్తుంది. మళ్ళా అక్కడ ఆరాధనలు జరుగుతాయి. మళ్ళా అక్కడ దేవుని యొక్క నామం ప్రకటించబడుతుంది. అక్కడ దేవుని యొక్క నామము ఊరేగించబడుతుంది. కనుక అందుకొరకే కదా దేవుడు తన ప్రజలను ఎన్నుకున్నాడు. అందుకొరకే కదా దేవుడు తన యొక్క ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశాలు మన యందు నెరవేర్చబడాలి. దేవుని యొక్క చిత్తం మన యందు నెరవేర్చబడాలి అంటే మనల్ని మనం కట్టుకోవాలి. ఈ మంచి కార్యం చేయడానికి బలం తెచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యానికి విధేయులమై తల వంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం.